గురుభ్యో నమః. సమస్త సనాతన హిందూ బంధువులందరికీ ఈరోజు మనం శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సమాధి దివ్య ధ్యాన మందిర సమాధి ప్రాంగణంలో ఉన్నాం. ఈరోజు 2025 10వ నెల 28వ తారీఖు కార్తీక మాస ప్రారంభంలో సోమవారం రోజున్నాం. ముఖ్యంగా మఠాధిపతి వారు అస్తమయం అయిన తర్వాత వారి తదనంతరం మఠాధిపతి ఎన్నిక కోసం ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం. కానీ ఈ 4 సంవత్సరాలలో అభిప్రాయ సేకరణ 4 సంవత్సరాల తర్వాత మనకు మోక్షం వచ్చింది. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారు, విశ్వావసు నామ సంవత్సరంలో ఉద్భవమయ్యేని అన్నారు. అంటే స్వామివారు కాశకులం నుండి వస్తానన్నారు. మరి అప్పటి వరకు ఈ మఠానికి అధిపతిగా దీన్ని నడిపించేటువంటి ఒక నాయకుడిగా ఒకరు అవసరం. కాబట్టి ఆ మఠాధిపతిని స్వామివారే స్వయంగా ఎన్నుకుంటారని ఈరోజు పరమ భక్తులు, సామాన్యులు, అసామాన్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులే కాకుండా అసంఖ్యాకమైనటువంటి జనం ఒక 7,000 మందితో ఈరోజు అభిప్రాయ సేకరణ జరిగింది. అది ఆ ఎండోమెంట్ ఎవరైతే ఉన్నారో వారు చంద్రశేఖర్ ఆజాద్ గారు వారి ఆధ్వర్యంలో జరిగింది. ఇది చాలా శుభసూచకం. సాక్షాత్ వారితో ఇప్పుడే ఒక మాట చెప్పాను నేను, అయ్యా నేను సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమాధిలో మఠంలో నిత్యంగా ఉన్నారని నమ్మేటువంటి భక్తులలో, శిష్యులలో, గురువులలో నేను కూడా ఒకరిని. మీరే వారి రూపంలో వచ్చారని అనుకుంటున్నాము. దయచేసి మీ పెన్నుకు ఒక పవర్ ఉంది, ఈ కార్యక్రమానికి ఒక సత్యం ఉంది. దయచేసి ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ధర్మం ఏదైతే చెప్తుందో, వంశపారంపర్య పీఠాలు ఎలా అయితే జరుగుతాయో దాని ప్రకారంగానే మీరు కనుక తీసుకొచ్చినట్టయితే ఇది అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే కాకుండా ఈ యొక్క మఠము అందరికంటే గొప్పది అని, ఈ ధర్మం అందరికంటే గొప్పదని, ఈ కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తం కావాలని కోరికతో ఈ మఠాధిపతి ఎంపిక ఈ యొక్క ధర్మాచార్య ప్రభుత్వము చేయాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిని కోరుతూ సవినయంగా మనవి చేస్తూ, మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఈ డిసైడ్ చేసేవారికి ఎల్లవెల్లా ఉండాలని, అలాగే స్వార్థ చింతనతో చేయటువంటి ఎవరు చేసినా అవి నిస్వార్థంగా పక్కకు జరిగిపోవాలని మా యొక్క కోరిక. ఇది సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పలికిస్తున్నటువంటి మాటలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరి ఓం, జై గురుదేవ్, జై బోలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై.